ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు గడిచిన వారమంతా ఆయన రెక్కల నీడలో కాచి కాపాడి భద్రపరిచి పునరుద్ధాన దినాన్ని, ఆదివారాన్ని విజయవంతంగా జరిపించుకొని మరొక నూతన వారంలో సోమవారము మరి మన ముందున్నటువంటి మనకెదురవుతున్నటువంటి 6 దినాలు, ఈ వారమంతా, ఈ నూతన వీక్, ఈ వీక్లో ఏమి చేయాలో, ఎలా ప్రయాణం చేయాలో, ఏ అంశాలను ఎదుర్కోవాలో అన్నిటికీ దేవుడు ఆయన త్రోవను సరళము చేసి మన ముందు ఉంచాడు. ఈ సోమవారం మనల్ని ప్రవేశపెట్టాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. రండి ప్రియాదయ జన్మ, ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని మాటలు చాలా క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. 63 యెషయా గ్రంథము 63 అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధిని దూత వారిని రక్షించెను. ప్రేమ చేత తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఆయన వారి తిరుగుబాటు అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు. చదవబడిన వాక్యాన్ని ముక్కలు ముక్కలుగా ఇరిచి మాకు వడ్డించండి. ఆత్మీయ ఆహారంగా ప్రభువా సారాంశం తెలియచేయండి. నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. నాకు కనిపించండి, అందరికి కనిపించండి, మహిమ పొందండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం స్వామి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని చెప్పి మనం మీ పాసానికి చేర్చుకోమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మరి గడిచిన 2 రోజుల క్రితము 2 రోజులు మనం వేరే సబ్జెక్టు చేస్తూ వచ్చాము. అంతకుముందు ఒక 2 రోజులు, ఆదివారము, శనివారము వేరే మామూలుగా లేఖనాలు చదువుతూ ధ్యానం చేస్తూ వచ్చాం. శుక్రవారానికి వెళ్తే ఆ శుక్రవారము, ఆ తర్వాత గురువారము, అవి దేవుని యొక్క గుణగణాలు, లక్షణాల గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా మనము ఏమి ధ్యానం చేస్తున్నాము అంటే, దేవుని వ్యక్తిత్వాన్ని గూర్చినటువంటి ఒక ప్రాముఖ్య సత్యము, దేవుని వ్యక్తిత్వాన్ని గురించిన ప్రాముఖ్య సత్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆ వ్యక్తిత్వంలో ఏమేమి ఇమిడి ఉన్నాయి అనే విషయాలను మనము ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే మరి మనము ధ్యానం చేశాము శుక్రవారం. ఏం ధ్యానం చేశామంటే, మానవులకు ఉన్నటువంటి సకల గుణలక్షణాలు దేవుడు అమర్చినవి. ఎందుకంటే దేవునిలో ఆ గుణలక్షణాలు ఉన్నాయి కాబట్టి మానవునికి ఆ లక్షణాలు కావాలని దేవుడిచ్చాడు. అయితే దేవుడు కొన్ని లోకములో ఎక్కువగా తెచ్చుకున్నాడు. మనుషుడు కొన్ని లోకములో ఎక్కువగా తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు ఎక్కువగా అంటే, ఈ లోకనాథుడు సృష్టించినటువంటి గుణలక్షణాలు తెచ్చుకొని దేవుని లక్షణాలు కొన్ని పోగొట్టుకున్నాడు అని మనం ధ్యానం చేశాము. ఈ లోకనాథుడు ఏం సృష్టించాడు? లోకనాథుడు సృష్టించింది ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. అవి దేవుడు సృష్టించినవి కాదు, ఈ లోకనాథుడు సృష్టించినవి. ఇవి అమర్చుకుంటూ దేవుడిచ్చినటువంటి విలువైన లక్షణాలు కొన్ని పోగొట్టుకొని దేవునికి దూరం అయ్యాడు. అయితే
దేవుడు ఎట్టి పరిస్థితిలో పాపము చేయలేదు. పాపము చేయక దేవుడు తన భక్తులను తన పిల్లలను కాపాడుతూనే వచ్చాడు. అయితే ఈరోజు మనం ఇంకొన్ని విషయాలు ముందుకు తీసుకెళ్తూ ఏమి ధ్యానం చేస్తున్నామంటే దేవుని వ్యక్తిత్వాన్ని గూర్చినటువంటి ఒక ప్రాముఖ్య సత్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాము. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రియ దైవజనమ. సహజంగానే ఆలోచన పరులైనటువంటి వారు వారి మనసులో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ఆలోచన పరులైనటువంటి వారి మనసులో ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఉదయిస్తుంది. ఈ ప్రపంచంలో కోట్లాది ప్రజలు ఉన్నారు, దేవుడైతే ఒక్కడే. ఈ ప్రపంచంలో కోట్లాది ప్రజలు ఉన్నారు, దేవుడైతే ఒక్కడే ఉన్నాడు. దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆయనకున్నటువంటి హృదయం కూడా ఒకటే, మనసు ఒకటే. ఏమండి? అయినప్పుడు ఒకే క్షణములో ఇన్ని కోట్ల మంది ప్రజల పట్ల భిన్న విభిన్న రీతిలో ఎలాగా స్పందిస్తున్నాడు, ప్రతిస్పందిస్తున్నాడు అనేది మనకున్నటువంటి కొన్ని ప్రశ్నలు. ఎలాగా స్పందిస్తున్నాడు, ఎలాగా ఈ ప్రజలకు ఒకే హృదయముతో ఒకే మనస్సుతో ఒకే దేవుడు ఎలా స్పందిస్తున్నాడు, ఎలా స్పందించగలుగుతున్నాడు అనేది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కొంతమంది మనసులో ఉన్నటువంటి ప్రశ్నలు కూడా ఇవి. ఏమండి? మనం గమనిస్తే ఉదాహరణకు ఒక సమయంలోనే ఒక వ్యక్తి దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటాడు. అదే సమయంలో మరొక వ్యక్తి దేవునికి లోబడి దేవుని కార్యాలను నెరవేరుస్తూ ఉంటాడు. ఒక సమయంలోనే దేవునికి తిరుగుబాటు చేసే వ్యక్తి, ఒక సమయంలోనే దేవుని కార్యాలు చేసే వ్యక్తి, దేవునికి లోబడే వ్యక్తి ఉన్నాడు. ఈ లోబడే వ్యక్తిని ప్రేమిస్తుంటాడు, లేదంటే వ్యతిరేకం చేసే వ్యక్తి మీద కోపడుతుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఒకేసారి ఎదురయ్యారనుకోండి, వేరువేరు సార్లు ఎదురయ్యారనుకోండి, అప్పుడు లోబడే వ్యక్తిని ప్రేమించి తర్వాత లోబడని వ్యక్తి మీద కోపించవచ్చు. అయితే ఒకేసారి తటస్థిస్తూ ఒకేసారి దేవుని దగ్గరికి వస్తే వాళ్ళిద్దరి పట్ల ఎలా స్పందించాలి, దేవుడు ఎలా స్పందిస్తున్నాడు, వారిద్దరి పట్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనే ప్రశ్నలు మనకు ఎదురవుతున్నాయి ప్రియా దైవజన్మ. ఏమండి? మరి దేవుడు ఒక్కడే కదా, దేవుడు ఒక్కడే అయ్యాడు, హృదయము ఒకటే కదా. ఒకే సమయంలో ఆయన ఒక వ్యక్తి పట్ల ఆనందాన్ని, మరొక వ్యక్తి పట్ల కోపాన్ని ఎలా స్పందిస్తున్నాడు అనేది మనము అర్థం చేసుకోవాలి. ఎలాగ స్పందిస్తున్నాడు అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ నిగూఢమైనటువంటి ఆ శక్తి. ఏమండి? ఆనందం కలిగినప్పుడు, ఏమండి, కోపం వచ్చినప్పుడు ఆనందం కలిగినటువంటి వ్యక్తి, ఆ తర్వాత కోపం వచ్చినటువంటి కోపింపచేసే వ్యక్తి ఒకేసారి ఎదురైనప్పుడు వారిద్దరిని ఎలాగ ఎదుర్కొంటున్నాడు, ఎలాగ క్షమిస్తున్నాడు, ఎలా కోప్పడుతున్నాడు, ఎలాగ ఆనందిస్తున్నాడు అంటే ఏమైనా మరి తక్కువ మంది అంటే కాదు, ఒకరా ఇద్దరంటే కాదు, ఒక క్షణంలోనే వారిని ఎలా క్షమిస్తున్నాడు, ఎలా ఓదార్స్తున్నాడు అనేది మనం గమనించాలి. వాళ్ళు ఎంతమంది అంటే కోట్లాది మంది ప్రజలు. ఏమండి? ఈ కోట్లాది మంది ప్రజలను ఇలాగా ఒకే సమయంలో నడిపించడానికి దేవునికి ఎలా వీలవుతుంది? ఏమండి? ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారా అంటే లేరు. లేదంటే దేవునికి ఇన్ని కోట్ల హృదయాలు ఉన్నాయా అంటే లేవు. దేవునికి ఇన్ని కోట్ల మనసు ఉందా అంటే లేదు. మరి ఎలాగా అనేది ఈ లోకస్తులు ఆలోచిస్తూ, లేదంటే దేవుని మీద సరైన అవగాహన లేని వారు కూడా, అంటే దేవుని గురించి సరిగా తెలియని వారు కూడా ఆలోచిస్తూ ఉంటారు, అది ఎలా సాధ్యమో అని ఆలోచిస్తారు. ఏమండి? ఆనందంగాను ఏమో కోపపడుతూ, ఏమండి, లేక కోపంగాను ఆనందిస్తూ దేవుడు ఒకే హృదయములు ఒకే సమయంలో భావోద్రేకాలు
ఒకే సమయంలో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ భావోద్రేకం మాత్రమే ఉంటుంది. మరి ఈ ప్రపంచంలో వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు కాదు, కోటాను కోట్ల మంది దేవుళ్ళు, కోటాని కోట్ల మంది ఉన్నారు. అయితే దేవుడు మనుషుల యొక్క స్వభావాలను బట్టి, ప్రవర్తనను బట్టి ప్రతిస్పందించటముగాను జరిగించే ఆ ఒకే సమయంలో దేవుని హృదయంలో అనేక కోట్ల స్పందన ఒకదానికొకటి భిన్నంగా ఇరుద్దంగా ఎలాగ వస్తుంది మరి పనిచేస్తుంది, ఎలా ఉండాలి, అది ఎటువంటి హృదయము అయి ఉండాలి అనేది మనము జాగ్రత్తగా గమనిస్తే దేవునికి ఒకే సమయంలో స్పందించే హృదయం ఉన్నది, ఒకే సమయంలో స్పందించే ఆ వ్యక్తిత్వం ఉన్నది. ఒకే హృదయం ఒకే సమయంలో కోట్లాది మంది ప్రజలతో ఆయన ముచ్చటించే ఆ హృదయము దేవునిలో ఉన్నది, ఆ శక్తి దేవునిలో ఉన్నదనేది మనం మర్చిపోకూడదు. ఈ లోకంలో అన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, అన్ని భాషలు ఉన్నాయి. దేవుడు ఒక కాలంలోనే ఇన్ని కోట్ల మందితో వారి భాషలు, వారి సమస్యలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి జవాబిస్తున్నాడు. అది ఎలాగంటే దేవునిలో ఉన్నటువంటి శక్తి అండి. స్వయం స్పృహ కేంద్రం, స్వయం స్పృహ కేంద్రాలు ఆయనలో ఉన్నాయి. చూడండి, ఒక ఎలక్ట్రికల్ బోర్డు తీసుకోండి. ఆ ఎలక్ట్రికల్ బోర్డులో మరి ఒక ప్లగ్ బాక్స్ లేదంటే స్విచ్ బోర్డు ఉంటుంది. ఆ స్విచ్ బోర్డులో ఎన్నో ప్లగ్గులు పెడతారు, ఆ ప్లగ్ బాక్స్లో ఎన్నో ప్లగ్గులు పెడతారు. ఒకేసారి అన్నిటికీ ఎలాగైతే కరెంటు సప్లై అవుతుందో, అన్నిటికీ ఎలాగైతే ఒకేసారి కరెంటు సప్లై, చూడండి, ఇటు సౌండ్ సిస్టమ్ పనిచేస్తుంది, ఒకే వైర్లో నుంచి వచ్చేటట్టు కరెంట్ ఇది, ఒకే మీటర్లో నుంచి వచ్చేటట్టు కరెంట్ ఇది, లేదంటే ఒక స్విచ్ బోర్డులో ప్లగ్గులు పెడితే వచ్చినటువంటి కరెంటు, ఇటు మైకులు పనిచేస్తాయి, కీబోర్డు పనిచేస్తుంది, లైట్లు వెలుగుతాయి, ఫ్యాను తిరుగుతుంది, మనకి వెలుతురు వస్తుంది, ఏసీ కనెక్ట్ అవుతుంది. ఇన్నిటికీ ఒక స్విచ్ బోర్డులో ప్లగ్గులు పెడితే ఎలాగ ఒకేసారి ఆ కరెంటు సప్లై అందిస్తుందో ఆ విధంగా విశ్వ విమోచకుడైన దేవుడు, విశ్వ సృష్టికర్త ఈ సృష్టించింది ఈ విధంగా కరెంటు ఇవ్వటానికి ఇచ్చిన జ్ఞానం ఎవరిచ్చారంటారు? దేవుడే ఇచ్చాడు. దేవుడే ఇవ్వకపోతే ఎవరికి తెలిసే విషయము? ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన ఆ విధంగా మనుషుల పట్ల స్పందిస్తున్నాడు. కోటాను కోట్ల ప్రజల పట్ల ఇటు చెడ్డవాడిని ప్రేమిస్తున్నాడు, మంచివానికి ఈవులిస్తున్నాడు, లేదంటే ఇంకా వ్యతిరేకిస్తే వారి మీద కోపపడుతున్నాడు, ఆ తర్వాత ప్రేమించేవారిని ప్రేమిస్తున్నాడు. ఒక సమయంలోనే అన్ని స్వయం స్పృహ కేంద్రాలు కలిగినటువంటి వ్యక్తి విశ్వ సృష్టికర్త, విశ్వాధిపతి, విశ్వ విమోచకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయన ఈ విషయాలను ఒక్కసారే చేయగలుగుతున్నాడు. ప్రతి వాళ్ళకు అవసరమైనటువంటి రీతిలో ఒకరికి తక్కువ మరొకరికి ఎక్కువ కాకుండా, ఒకరిని ఓదార్చటంలోను, మరొకరిని వ్యతిరేకించటంలోను, ఒకరిని గద్దించటంలోను, ఒకరిని నీకు ఇలా ఉండాలని శిక్షించడంలోను, ఏరొకరిని గాయాలు చేయటంలో కూడా ఆయన ఒకే సమయంలో స్పందిస్తాడు. అవును, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం యొక్క సారాంశం ఏమిటో తెలుసా? వాక్య సారాంశం ఏంటంటే, మనం చదువుకున్న వాక్య భాగంలో ఏముందంటే, వారి యావత్ బాధలో, దేంటంట యావత్ బాధ అంటే అర్థం ఏంటి?
అన్ని బాధల్లో, యావత్ బాధల్లో, వారికి ఉన్నటువంటి సమస్త విధి విధానాలలో, యావత్ బాధల్లో, సమస్త విధి విధానాలలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. దూత అంటే ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పేరులో ఒక పేరు దూత అని బిరుదుంది ఆయనకు. ఏమండి? ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, వారికి ప్రేమ చూపించాడు. ఏం చూపించాడు? ప్రేమ చేత, తాలిమి చేత, అంటే ప్రేమ చూపించాడు, ఓర్చుకున్నాడు. తాలిమి అంటే అర్థం ఏంటి? భరించటము, లేదంటే ఓర్చుకోవటము, లేదంటే వహించటము, లేదంటే ఆ భారాన్ని తీసుకోవటం. ఆ భారం ఎంత భారమైనా సరే సహిస్తూ ఓపికతో దాన్ని నడిపించటం. తాలిమి చేత, ప్రేమ చేత, ఏమండి? తాలిమి చేత వారిని విమోచించెను. పూర్వ దినములన్నింటిను ఆయన వారిని వారిని ఎత్తుకున్నాడు, పైకి ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధం కూడా చేశాడు. అన్ని విషయాలలో ఆయన ఒకేసారి చేస్తూ వచ్చినటువంటి ఆ దేవుడు, అది ఎలా సాధ్యమంటే ఆయనలో ఎన్నో కేంద్రాలు, స్వయం స్పృహ కేంద్రాలు ఉన్నాయని మనం గమనించాలి. అందులో ఎలా సాధ్యమవుతుంది? దేవునికి ఎన్ని చేతులున్నాయి, ఎన్ని నోళ్ళున్నాయి, ఎన్ని మనసులున్నాయి? ఏమండి? ఒకరు ఒక కోణంలో నుండి చూస్తే ఆయన ఏడుస్తున్నట్లు కనబడుతున్నాడు, మరొకరు మరొక కోణంలో నుండి చూస్తే ఆయన ప్రచండుడైనట్లు, ఉగ్రుడైనట్లు, అంటే ప్రచండుడు అంటే కోప్పడినట్లు, ఆయన ప్రచండుడైనట్లు, ఆయన కోపపడినట్లు ఏమండి కనిపిస్తున్నాడు కదా. వేరొక కోణములో నుండి చూస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రేమ కనిపిస్తున్నట్టు. ఏమండి? మరొక కోణంలో చూస్తే జీవితాన్ని బాగు చేసేవాడు. ఏమండి? జీవితాన్ని బాగు చేస్తున్నట్లు, ప్రేమతో కరుణతో నిండినటువంటి ఆ కన్నులతో చూసినట్లు కనబడుతున్నాడు. ఇంకా దేవునికి ఎన్నో ముఖాలు ఉన్నాయన్న బైబిలు చెబుతున్నటువంటి ప్రకారము దేవుడు ప్రతి వ్యక్తి ప్రవర్తనకు తగిన రీతిలో స్పందిస్తాడు. ఏమండి? దేవుడు ప్రతి వ్యక్తి తగిన రీతిలో, ప్రతి వ్యక్తి అవసరాలు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా స్పందిస్తాడు. కారణం ఏంటంటే ఆయనలో ఎన్నో కేంద్రాలు ఉన్నాయి. దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే అపోస్తల రోమపత్రికలో చదువుకున్నాం మనం చాలాసార్లు. ఏం చదువుకున్నామంటే దేవుడు సృష్టించిన వస్తువుల్లో కొన్నిటిని మనము చూసినప్పుడు వాటిని బట్టి మనము అర్థము చేసుకోవాలి అని రాయబడింది. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం అనుకుంటాను. ఒకవేళ ఇది దొరకపోయినా ముందుకెళ్దాము, ఒకసారి ఎతుకుదాం. రోమపత్రిక 1వ అధ్యాయము 19వ వచనమని నాకు గుర్తున్న ప్రకారము. చూడండి, 23వ వచనంలో వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయములను అంటారు. ఇంకా 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 కొంచెం ముందుకెళ్తే 22 కూడా చూద్దాం. వారు అవివేక హృదయముతో ఆనంద
అది ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు సృష్టించినటువంటి వస్తువుల వలన ఆలోచించినప్పుడు తేటపడుచున్నవి. ఏంటి తేటపడుచున్నవి అంటే ఆయన అదృశ్య లక్షణములను. అంటే ఈ సృష్టిలో కొన్నిటిని మనం ఆలోచించినప్పుడు దేవునిలో ఉన్న లక్షణాలు, అదృశ్య లక్షణాలు మనకు తేటపడుతున్నాయని ఇక్కడ రోమపత్రికలో పౌలు భక్తుడు రాస్తున్నాడు. కాబట్టి ప్రియాదైవ జన్మ, దేవుడు భిన్న విషయాలలో, వారికి ఉన్న యావత్ బాధలలో, వారికి ఉన్నటువంటి అవసరాలలో దేవుడు ఏమవుతాడంటే ప్రతిస్పందిస్తాడు. అంటే వారికి కావలసినటువంటి అక్కర్లు తీరుస్తాడు. ఒకరి మీద కోపపడతాడు, ఒకరి మీద జాలి పడతాడు, ఒకరి అవసరాలు తీరుస్తాడు. ఒకే సమయంలో ఒకరి అవసరాలు తీరుస్తాడు. తప్పు చేస్తున్న వారి మీద కోపపడతాడు, ఇంకా ఎక్కువ చేస్తే వారి మీద యుద్ధం చేస్తాడు. ఏమండి, ఇదిగో కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ఆ అవసరాలు తీరుస్తాడు. అవసరాలు తీర్చి ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని మార్చుకోవాలంటే మార్చుకుంటాడు. మనకు తెలుసు, అపోస్తల కార్యంలో ఒక మాట మనకు తెలుసు. 9వ అధ్యాయం 4వ వచనంలో దమస్కు మార్గంలో పౌలు వెళ్తున్నప్పుడు వెంటనే వెళ్ళి సౌలును దర్శించి పౌలుగా మార్చుకున్నాడు. నువ్వు నన్ను హింసిస్తున్నావు, నేను ఎప్పుడు హింసించానయ్యా అంటాడు. అంటే సౌలుకు తెలియదు ఈయన యేసుని, ఈయన విశ్వ సృష్టికర్తని, విశ్వ విమోచకుడని సౌలుకు తెలియదు. తర్వాత చెప్పుకున్నాడు ఆయనే, నువ్వు హింసిస్తున్న యేసునని చెప్పుకుంటాడు. కనుక ప్రియాదైవ జన్మ, ఆయనలో ఉన్నటువంటి స్వయం స్పృహ కేంద్రాలు ఒకేసారి ఒకరి బాధను తీరుస్తాడు, ఒకరి ఆకలిని తీరుస్తాడు, ఒకరి మీద కోపపడతాడు, ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని హత్తుకుంటాడు. ఏకకాలంలో కోటాను కోట్ల మందితో సహవాసం చేస్తాడు. కోటాను కోట్ల మందితో సహవాసం చేయడానికి మనుషులను సృష్టించాడు. కాబట్టి ఆ సృష్టికర్తకు ఆ శక్తి, ఆ సామర్థ్యత, ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఆ గూఢమైన శక్తి అని మనం అర్థం చేసుకోవాలి ప్రియాదాయ జన్మ. ఇంకా కొన్ని విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం. మర్చిపోకుండా చూస్తుండండి, ప్రార్థన చేయండి, ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు అయ్యా. మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఆ గూఢమైన శక్తిని కొన్ని విషయాలు మాకు బయలుపరుస్తూ వచ్చారు. యెషయా గ్రంథము ద్వారా, నైనా ప్రభువా, అపోస్తుల కార్యముల ద్వారా, రోమాపత్రిక ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇంకా ఎన్నో లేఖనాలు ఉన్నాయి, కానీ చెప్పుకోవటానికి ఇది సమయం కాదు. అయ్యా, ఇంటున్న బిడ్డలు అర్థం చేసుకోవడానికి కృప చూపించండి. అయ్యా, ఈ వారమంతా నీ బిడ్డలను కాచి కాపాడండి. వారు చేపడుతున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి ఆలోచనిచ్చి నడిపించండి. స్వామి స్తోత్రాలు. నీ దయగలిగిన హస్తముంచమని ప్రార్థన చేస్తూ దిన దీవెన, దిన రక్షణ దయచేయమని. అయ్యా, ఎండ ఏడిమి చాలా విపరీతంగా ఉంది నాయన. అయ్యా, వడదెబ్బకు నీ బిడ్డలు అయ్యా బలహీనలు అవ్వకుండా కాపాడండి. అయ్యా, మీ మేఘస్తంభం ఉంచండి ప్రభువా. మీ కృపా కాపుదల ఉంచమని ప్రార్థిస్తూ మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.